హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే వీడియోస్ 3 ఇది 2 అయితే పెట్టానండి. ఇది వచ్చేసి పార్ట్ 3 అన్నమాట. పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే పార్ట్ 2 అండ్ పార్ట్ 1 చూసేయండి. మన ఛానల్ అనేది ఒకసారి విజిట్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అనేది సజెస్ట్ అవుతుందన్నమాట. ఇక్కడైతే పిల్లలు చూడండి, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదండి. వాయిస్ ఇంతటితో ఏం చేస్తున్నాను. అందరూ కూడా వాయిస్ కొంత ఇస్తానండి. ఎందుకంటే పిల్లలు ఏ పాటకి వేశారు ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ఎక్కువ చూడట్లేదన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ కొన్ని చోట్ల అయితే ఇస్తాను. ఇక్కడ పిల్లలు ఏ సాంగ్కి డ్యాన్స్ వేశారు ఏంటి అనేది అందరూ కూడా చూడండి. చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారనమాట పిల్లలు. ఇది ఏంటి అంటే మాకు సాటర్డే రోజు మార్నింగ్ అయితే ప్రోగ్రామ్ జరిగిందండి. 8:30 నుంచి 11:30 వరకు జరిగిందనమాట. ఆ వీడియోస్ అందరివి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. అందువల్ల మీకు పార్ట్ వైజ్గా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే చూసి పార్ట్ 3 కూడా చూసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలైతే చాలా అద్భుతంగా చేశారనమాట. అంటే వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేర్చుకొని చేయటం అంటే చాలా గ్రేట్ కదా. ఈ వయసులో చాలా బాగా చేస్తున్నారు. స్కూల్లో అయితే మంచిగా అయితే చేశారనమాట. ఇండిపెండెన్స్ డే అన్నీ కూడా వీడియోస్ ఎప్పటి నుంచి మంచి వీడియోస్ అనేది వస్తాయండి. ఎవరు కూడా ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని చూడటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి స్కూల్లో ప్రతి ఒక్క సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. నేను అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అన్నీ ఏంటంటే కొన్ని అందరూ పేరెంట్స్ చూస్తారు కాబట్టి అందరూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. మా బాబు ఒక్కడిది పోస్ట్ చేస్తే అంటే పేరెంట్స్ కూడా తెలియదు కదా, వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను పోస్ట్ చేయడానికి ఏంటి అంటే రీజను ఒక పక్క మనకి ఛానల్ ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది, మెమరీస్ అనేది ఉండిపోతాయి కాబట్టి అందరికీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా చూస్తారు కదా, ఇక్కడ పెడితే అని చెప్పేసి పోస్ట్ చేయడానికి అయితే అందరికీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇవేంటంటే అందువల్ల పార్ట్ 1 పార్ట్ 2 అలా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందరూ పోస్ట్ చేయాలి కాబట్టి మా పిల్లలు ఒక్కళ్ళే అయితే పార్ట్ 1 ఒక్క దాంట్లోనే అయితే సరిపోతుందన్నమాట, ఒక్క వీడియోలోనే. ఇక్కడైతే అందరికీ పోస్ట్ చేయాలి కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అయితే వస్తున్నాయండి. ఎవరు కూడా ఏమనుకోకుండా కొంచెం ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే పిల్లలు జవహర్లాల్ నెహ్రూ అని మేడం మాటల్లోనే వినండి ఎవరెవరు ఏంటి అనేది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను. లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆన్లైన్ బటన్ క్లిక్ చేయండి. వీళ్ళు ఎలా వేశారు ఏంటనేది మేడం చెప్తారండి. ఎవరెవరు వీళ్ళంతా కూడా ప్రీకేజీ స్టూడెంట్స్ అనమాట. ఆ వయసుకి వాళ్ళు ఇవన్నీ స్టేజ్ ఫీలింగ్ లేకుండా ఇలా చేయటం అంటే గ్రేట్ కదా. కాబట్టి ఇప్పుడు మేడం మాట్లాడతారు, తన మాటల్లోనే మీరు కూడా వినేసేయండి. ఎవరెవరు ఏమేమి వేషం వేశారు ఏంటి అనేది తనే చెప్తారు. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మేడం అయితే చెప్తారు, అందరూ కూడా వినేసేయండి.
ఓకే అండి. మీరందరూ కూడా చూసారు కదా! పిల్లలు ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేశారో. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇంకో వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. పార్ట్ 3 ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. థాంక్ యూ ఫర్